హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ వీడియోస్ చూసి చాలామంది అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా మనకి కొంచెం పెరుగుతున్నారు. ఫస్ట్ టైం అయితే నేను కొంచెం లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీకు కొంచెం మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిఫిన్ ఏం చేశారు అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే దోశ పిండి ఉందన్నమాట. దోశ పిండి ఉంటే నేను కొంచెం దాంతో గుంత పొంగనాలు వేస్తున్నాను. మన ఆంధ్ర సైడ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. గుంత పొంగనాలు అంటే దోశ పిండితో ప్రిపేర్ చేస్తారనమాట. అది నేను ఎలా తయారు చేయాలనేది కూడా ఈ రెసిపీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అండ్ వచ్చేసి ఇంకొకసారి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నా ఛానల్లో అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మనమైతే ప్రిపేర్ అయితే చేసేద్దాము ఎలా అని చెప్పేసి నేను మీకు అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వాష్ చేసుకున్నాను ఆనియన్. ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి. నేనైతే కొంచెం వాయిస్ అయితే పెద్దగానే మాట్లాడుతున్నాను. ఇంకా ఏమైనా వాయిస్ అనేది కొంచెం పెద్దగా పెంచాలి అనేది, ఇది ఓకే సౌండ్ సరిపోతుందా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తున్నారు కదా, చూస్తున్నారు వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. మన కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా తయారైపోయారు. నాకు బయట ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువ అండి. కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెసెంట్ అయితే ఇప్పుడు 92 సబ్స్క్రైబర్స్. మనం ఇంకా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ అయితే చాలామంది అయిపోయారు. నాకైతే మాత్రమే ఇంకా నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే అవ్వాలి. ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇలా గుంత పొంగనాలు? ట్రై చేయండి. చూసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఎప్పుడైనా దోశ పిండి మనకి దోశ తిని బోర్ కొడితే ఇటువంటివి చేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. మన వీడియోస్లో షార్ట్సే కాదండి, బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాం అప్పుడప్పుడు. కానీ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు నాకు, కొంచెం అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకనే కొంచెం వీక్లీ వన్స్ వీడియో అన్న బ్లాగ్ అన్నా చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ అయితే ఎటువంటి వీడియోస్ కావాలి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఏం లేదండి, సింపుల్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈజీగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం దోసపిండి ఉంటుంది కదా, ఈ దోసపిండిలో కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం న్యాచురల్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను కొంచెం, ఎందుకంటే న్యాచురాలిటీ చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా కదా. అవును కదండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాడు అతను, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ ఉంది, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా, కొంచెం జీలకర్ర. దీంట్లోకి కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే కారపొడి, ఈ గుంత పొంగనాలు ఇవన్నీ కూడా కొంచెం చాలా బాగా తెలుసుంటాయి మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి. ఎంతమంది ఆంధ్ర సైడ్ వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి. చూద్దాం ఎంతమంది ఆంధ్ర సైడ్ వీడియోస్ చేస్తారు అన్నమాట. అలా చూద్దాం, మన ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్ర సైడ్. ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. అయితే పెట్టేద్దాం, అవసరం కదా, పక్కన పెట్టిద్దాం. ఇదనమాట గుంత పొంగనాలు. ఇలా ఉంటుంది మనకి ప్యాన్ అనేది, ఇలా ఉంటుంది గుంత పొంగనాలు ప్యాన్. తెలుసుంటుంది లేండి, చాలామందికి తెలుసుంటుంది. తెలియని వాళ్ళు అయితే మాత్రం చూడండి కంపల్సరీ, బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి మనం.
ఇంకేంటి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ప్రతి కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు. నా వీడియోలు మాత్రం మీకు అన్ని కంటెంట్ అయితే వస్తుంది. కుకింగ్స్ చేస్తాను, బ్లాగ్స్ కూడా ట్రై చేస్తానండి కంపల్సరీ. అండ్ కామెడీ వీడియోస్, షార్ట్స్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. చాలామంది కూడా లైక్ చేసి సబ్స్క్రైబర్స్ అయితే మనకు వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చూసి లైక్ చేసి కొంతమంది కమెంట్ కూడా ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం 92 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నేను పెట్టి 10 days అయితే అవుతుంది వీడియో, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 days అయితే అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది ఒకసారి కమెంట్ అయితే చేయండి. నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం అయితే కొంచెం అయితే చూడండి, అదే కొంచెం అయితే మనం కొంచెం అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఇది కొంచెం నాన్ స్టిక్ కాబట్టి ఇది నాన్ స్టిక్ కాబట్టి ఇనుపదైతే కొంచెం మనం నాన్ స్టిక్ కాబట్టి ఎమ్మటే కాగిపోతుంది. చూసారా, ఎమ్మటే ఇలా పొగలు వచ్చేస్తుంది. వీటిలలో కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. పిల్లలు పడుకున్నారండి, లేయలేదు, అందుకని ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు. లేకపోతే గోల గోల చేస్తారు పిల్లలు. కొంచెం అయిన తర్వాత మనం ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను నేను. ఇలా ఇప్పుడు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఇవాళ అయితే నేను 92 ఉన్నారు కదా, 100 అన్న అవ్వాలి సబ్స్క్రైబర్స్ అని చెప్పి నాకు కొంచెం టార్గెట్ అయితే ఉంది. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు మన వీడియోస్ చూసి. వీడియోస్ చేద్దాం, కొంచెం బ్యూటీకి సంబంధించిన వీడియోస్ చేద్దాము. ఆల్ కంటెంట్ అయితే మనకు వీడియోలో అయితే మీరు చూస్తారండి. ఆల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను నేను, బ్యూటీకి సంబంధించి కానీ మన జ్యువెలరీ హాల్, శారీ హాల్ వీడియోస్. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ నేనైతే వీడియో షూట్ చేస్తాను. పిల్లలు పడుకున్నప్పుడు, పాప స్కూల్కి వెళ్ళినప్పుడు, బాబు పడుకున్నప్పుడు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నేను. కంపల్సరీ ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇదిగో చూడండి, కొంచెం కెమెరాని కొంచెం దగ్గరికి రానిద్దా. ఇలానే మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలన్నమాట మనం. ఇలా కొంచెం మూత అనేది యాడ్ చేస్తే మనకు కొంచెం మంచిగా లోపల పచ్చిగా లేకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ దోశ పిండి అనేది నార్మల్గా ఇళ్ళల్లో కంపల్సరీ ఉంటుంది కదా, కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇది మాత్రం టేస్టీగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకేంటి ఫ్రెండ్స్, వాళ్ళ సండే కదా, అందరు పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు. కొంత స్పెషల్స్ కూడా కావాలనుకుంటారు కదా. ఏం స్పెషల్స్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా నాకు వచ్చింది, చూడండి ఒక్కసారి జూమ్ చూపిస్తా మీకు. ఇలా అన్నీ కూడా మనము కొంచెం అవుతుంది కదా, ఇప్పుడు ఇలా అన్నీ తిప్పేసుకోవాలండి మనం. నేను చాలా డేస్ అవుతుంది తినక, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు తిన్నానండి నేను అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేశాను. బాగుంటాయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ కూడా మనం తిప్పేసుకోవాలి.
ఇలా అయితే అన్నీ కూడా తిప్పేసుకున్నానండి. కొంచెంసేపు మళ్ళీ అయితే కొంచెం మనకి కింద కూడా మనకు కొంచెం మగ్గాలి బట్టి కొంచెంసేపు అట్లా అమ్ముకోవచ్చు కదా. మగ్గిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవడమే. అవి చాలా బాగుంటాయండి. అంతా మనకి కింద కూడా మగ్గిపోయిందండి. మనమైతే తీసేసుకున్నాము గిన్నెలోకి. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. కారపొడి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది కారపొడి అనేది ఎలా చేసుకోవాలి అనేది. చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మా పాప రెడీగా ఉందన్నమాట తినడానికి. మీకు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ గైస్.